వైపు భార్య, ఇంకో వైపు చెల్లి. వీరిద్దరి మధ్య నలిగే మగాడి బతుకు ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkey. So let's welcome them. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమైన. బాబు గారు నమస్కారం సార్. మేడం నమస్కారం. వీళ్ళందరూ అన్నా చెల్లెలు, వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు చెల్లెలేదు కాబట్టి నేను హ్యాపీగా లేను. వీళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నా నాకు నో ప్రాబ్లం, వీళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నా నాకు నో ప్రాబ్లం. కానీ వీళ్ళిద్దరు హ్యాపీగా ఉండడం మాత్రం నేను అస్సలు సహించలేను. వీళ్ళ చెల్లెని గాఢంగా ప్రేమించాను మేడం. వాడు నాకు కాకుండా వేరేవాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. వీళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసమే నేను దీన్ని చేసుకున్నా. దీన్ని చేసుకుంటే వాళ్ళ మీద పగ ఎలా తీర్చుకుంటాను అనుకుంటున్నారా? చూడండి మేడం. ఏంటే మీ అన్నయ్యతోని అన్నయ్య అన్నావంటే ఎప్పుడు ఆ పాటలే తప్ప ఒక్కసారి చీచి పాడబడి నీకేమన్నా కొనిచ్చాడానే? ఒరే లేడీ షర్ట్ అంటే ఏంటి? ఆడంగి ఆడంగి. ఇదిరా పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకునే విధానం. మీ అన్నయ్యతో రాగాలంటే ఇంటికి వస్తావా, విడాకులు ఇచ్చామంటావా? వస్తానండి. ఇదిరా మగతనం అంటే. ఎంతసేపు పుట్టింట్లో ఇంటికి రా. వచ్చేస్తానండి. మొగతనం అంటే ఇదిరా. నువ్వు రా నువ్వు రా. ఇది పిలిచినా రాదు, ఇది పిలిచినా రాదు. కుళ్ళు పోతాడా? కావాలని చెప్పి నా చెల్లి నాకు దూరం చేసావు కదరా. ఏంట్రా కొత్త బ్రాస్లెటా? అవునులే, నీ మొహానికి ఇలాంటి నువ్వు పెట్టుకోలేవు. అది మొహానికి వేసుకోరా, చేతికి వేసుకుంటారు. నువ్వు నీ జన్మాలంతా కష్టపడ్డా కానీ ఇలాంటి బ్రాస్లెట్ నీ మొహానికి వేసుకోలేవురా. అవమానించారా? ఎలా విన్ని? ఏమండి ఉన్న పలంగేళ్ళని మీ అన్న దగ్గర 50,000 తీసుకోండి రా. ఇప్పటికిప్పుడు 50,000 అంటే మా అన్నయ్య చెల్లమ్మ బావ కొట్టాడన్నయ్య. ఎందుకమ్మా? ఇప్పటికిప్పుడు 50,000 కావాలంట. ఇప్పటికిప్పుడు 50,000 అంటే చాలా కష్టం అండి. మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి 50,000 తీసుకురా. అన్నయ్య చెల్లెమ్మ బావ కొట్టాడు అన్నయ్య. దేనికమ్మా? ఇప్పటికిప్పుడు 50,000 కావాలంట. అన్నయ్య చెల్లెమ్మ బావ కొట్టాడు. ఎందుకమ్మా? ఇప్పటికిప్పుడు 50,000 కావాలంట. వస్తే 50,000 ఇది అడిగినా ఇవ్వదు. ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఎలా? ఓ పని చేయాలమ్మా, ఈ బ్రాస్లెట్ బావకి ఓకే. ఏమండి చెల్లెమ్మ ఇది తీసుకెళ్ళేవు. వాడికి కావాల్సింది అదే కదా. రే నీలాంటిది కాదురా, నీ బ్రాస్లెట్ నా చేతికి వచ్చిందిరా. నా కడుపు మండేలా చేసావు, నీ కడుపు మండేలా చేస్తాను రా. ఒరే నువ్వు నా కోరు కూడా పీకలేవురా. ఎలా ఎలా? చెల్లమ్మ అన్నయ్య నాకు సుస్థిగా ఉందమ్మా, ఈ రోజు నాకైనా వండి పెట్టవా? అలాగే అన్నయ్య. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అక్కడికి వెళ్తే నాకెవడు వండి పెడతాడు? మీ చెల్లెని పిలుచుకోండి. చెల్లెమ్మ అన్నయ్య నువ్వు వెళ్తే నాకెవరు వండి పెడతారే? మీ చెల్లెల చేత వండించుకోండి. చెల్లెం నాకు చెల్లె లేదు, ఫుడ్ లేదు. చూసావు కదా, నా కడుపు మండేలా చేసావు. నేను నిజంగా నీ కడుపు మండేలా చేశాను. ఇదిరా మగతనం అంటే. పెట్టు చెల్లమ్మ. మీరు అలా తింటే నాకు వంట చేసుకోవడం వచ్చురా. ఒక్కలది నేను వంట చేసుకొని తింటారా. నా గోరు కూడా పీకలేవురా. గోరుకు పీకడం కాదు, అక్కడ నీ వేలే లేకుండా చేశా. వీడు ఇలా రివెంజ్ తీసుకున్నాడా? వీనికి భార్య లేదు కదా, భార్య లేని బాధ ఏంటో వీనికి చూపిస్తా. వస్తే నా వేలు తెగిందే. ఏమండి ఏమండి పిలిచినా రాదు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఇదిరా భార్య భర్తల అనుబంధం అంటే. ఒక్కరోజు కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనివాడు సార్. ఈ బాధ మర్చిపోవాలంటే మందేయాల్సిందే. ఏంటో ఈ బతుకు. బావా ఏంట్రా మందు తాగుతున్నావా? అవును. కొంచెం ఒక పెగ్గు. ఏంట్రా కొంచెం పెగ్గు? ఇది కాస్ట్లీ ఫారెన్ స్కాచ్, 20 ఏళ్ల కిందటిది. 40,000 రా. అంత పాతది 40,000 ఎందుకు పెట్టావు బావా? ఇది నువ్వు తాగే చీప్ లిక్కర్ కాదురా, ఫారెన్ స్కాచ్ 40,000.
తీర్చుకుంటారా? అరే బామర్ది, బావా మందు తాగాలనిపిస్తుంది. మందా? ఏ బావ ఇంటికి వస్తే బామర్ది మందు పోయావా? ఇప్పుడు మందు ఎక్కడ దొరికేది బావా? నీ బామర్ది ఇంటికి వెళ్దాం రా, అడుగు. అరే బామ్మదే మందు కావాలి. ఇప్పుడు తీసుకొస్తాను బావ. ఎక్కడికి రా, మందు షాపులన్నీ క్లోజ్ చేశారు. దేనికి? తీసున్నాయి కాబట్టి క్లోజ్ చేశారు. అయితే ఇప్పుడు అర్జెంట్ గా మందు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? నీ బామర్ది ఉన్నాడు కదా, బామర్ది ఇంటికి పద. అమర్ది అర్జెంట్ గా నాకు మందు కావాలి. ఇప్పటికిప్పుడు మందు అంటే ఉంది బావ, నువ్వు ఒక్కడే తాగు. బామ్మదే బావ తాగకుండా బామ్మది మందు తాగుతాడా? తాగడు బావ. బావ తాగకుండా బామర్ది తాగుతాడా? తీసుకో బావా. దా. అది 20 సంవత్సరాల కింద అనుకోని కచ్చుకున్నా. నీ చేతికి రావడానికి దీనికి 20 సంవత్సరాలు పట్టిందిరా, నా దగ్గరికి 2 నిమిషాలలో వచ్చిందిరా. స్టఫ్ అన్న తింటాను. బామర్ది స్టఫ్ అవసరం లేదా, లాగు తీసుకో. పడుకోనా, చీకటి అయింది. బిస్తర్ కూడా కొనుక్కోవడం లేదు, దిక్కులేని కొడుకు సార్. ఇది టర్కీ నుంచి తీసుకొచ్చుకున్నాను రే, 40,000. ఇది ఎంత వెచ్చగా ఉంటుందంటే ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా మంటలు వస్తాయి, అంత వెచ్చగా ఉంటుంది. భర్తకు లేకుండా భార్య నువ్వు కప్పుకొని పడుకుంటావా? అన్నయ్య చలేస్తుంది అన్నయ్య. నా బంగారు తల్లి, పడుకో తల్లి. నీకు దుప్పలు లేకుండా చేశాను రా. నేను ఇచ్చింది ఎవరికి రా? నా బంగారు తల్లికి. అది కప్పుకుంటే నేను కప్పుకుంటే రా, ప్రేమలో గెలిచా నేను. బావా నువ్వంటే చాలా ప్రేమ బావా. నువ్వు చల్ల పడుకుంటే నేను ఎలా చూడగలను బావా? ఏదో నిన్ను ఆట పట్టించడానికి అలా చేస్తుంటావు బావా. ఇంత మంచి సార్. నాకు చెద్దరేకుండా కప్పుకున్నావంటే. అన్నయ్య చెల్లమ్మ కప్పుకున్నాను. బావా తీసుకో బావా. నేనంటే ఇంత ప్రేమేంట్రా నీకు? ప్రేమ తొక్క ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు చూడరా. ఏడ్చావులే విరిచొచ్చినాడా? వీడు నాకు ఇన్ని బాధలు చూపించాడు కదా, అసలైన బాధ అంటే తోడబుట్టింది లేకపోవడం. ఒక చెల్లె లేకపోతే ఎంత బాధ ఉంటుందో వాడికి ఇప్పుడు నేను చూపిస్తా. చెల్లమ్మా అన్నయ్య ఈ రోజు మన ఇంటికి రమ్మా రాఖీ కట్టడానికి. రాఖీ పండగ వారం ఉంది కదన్నయ్య. అప్పుడు ముహూర్తాలు బాగాలేవటమ్మా. ఈ రోజు అర్ధరాత్రి రాఖీ కడుతున్నట్ట రా. సరే అన్నయ్య. ఎక్కడికి వెళ్తున్నావే? రాఖీ కట్టడానికండి. సేమ్ డైలాగ్. చెల్లె లేదు, రాఖీ లేదు. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. ఇదిరా నా పవర్. అమ్మ ఇంత హ్యాపీగా ఉన్నారా? దీనికి షాకెట్ పాట. నన్ను చంపడానికి పవర్ పెడతావా? నీతో నాకేం సంబంధం? నా పిల్లానికి షాకిచ్చుకుంటున్నా. అవునా, నీకు షాకిస్తా. నన్ను ప్రశాంతంగా బతకనివ్వడు సార్. నేను ఎటైనా వెళ్ళిపోతాను సార్. నాకు ఈ బతకొద్దు సార్. ఇదేంటి రోడ్డు మీద దొరికింది? ఏముంది ఇందులో? బావా ఏంటి బావ ఏముంది అందులో? రోడ్డు మీద దొరికింది. ఇంత జాగ్రత్త దాస్తున్నా అంటే ఇందులో ఎన్ని డబ్బులు ఉన్నాయో, ఎన్ని గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయో. ఈయనకి బిస్కెట్ వేసి ఎలాగైనా దాన్ని సాధించుకుంటా. చూర్రా. ఏంట్రా చూసేది? ఇది ప్రాణం పోయినా ఇవ్వండి. నేను బయటికి వెళ్తున్నా, నాకు బ్లాక్ సూట్ కేసు కావాలి. బ్లాక్ కలరే కావాలి. మన ఇంట్లో లేదు కదా. నీ సావ కొడితే నీ చెల్లమ్మా బావ బ్లాక్ సూట్ కేసు తాకపోతే తగలేస్తానంటున్నాడు అన్నయ్య. ఒక్క నిమిషం ఉండమ్మా. బ్లాక్ సూట్ కేస్. చెల్లె ముఖ్యమా, సూట్ కేసు ముఖ్యమా? నాకు చెల్లె ప్రాణమే ముఖ్యం. ఇది అన్యాయం రా. అబ్బా ఇది ఓపెన్ చేస్తా, దీంట్లో ఏమున్నా అన్ని నాకే. అలా ఇంకేముందని ఆరాధిస్తున్నారా? బ్లాస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎప్పురా
నిన్ను హాస్పిటల్ నుంచి వచ్చి నాకు పగ తీర్చుకుంటారా? హాస్పిటల్ నుంచి రాకముందే నీ మీద పగ తీసుకుంటాను రా. నాగబాబు సార్ ఎక్కడ చదివాం ఫిజిక్స్ లో చైన్ రియాక్షన్ అంటే ఏంటో వీళ్ళు విజువల్ గా చూపించారు. చైన్ రియాక్షన్ సూపర్ గా ఉంది. గుడ్ వినోద్, బాగా చేసావు. కొత్త కాన్సెప్ట్ ఇది. మనకు అలా ఉంటాయి కదా రిలేషన్షిప్స్, ఎవరు చెల్లెలు దాని మొగుడు, అది భలే వర్కౌట్ చేస్తున్నారు. నాకు ఎంత నవ్వు వచ్చింది, చాలా సార్లు చాలా ఎంజాయ్ చేశాను. బాగుంది వెంకయ్య అండ్ జీవన్, బాగా చేశారు. గుడ్. రోజా గారు థ్యాంక్ యూ వినోద్. మన తెలుగు వాళ్ళు చెల్లెల కోసం ఏమైనా చేస్తారనేది ఆ చైన్ రియాక్షన్ లో బాగా వాడాడు జీవ. అండ్ అందరూ కూడా చాలా బాగా చేస్తారు, ఎవరికి వాళ్ళు టైమింగ్ సూపర్.